చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోనే 6 గ్యారంటీలు 2 గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం 1835కి పెంచింది. అభయహస్తం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి అక్కడే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన హామీలకు కట్టుబడి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తున్న గృహాలకు ఉచితంగా విద్యుత్తును అందించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించడం జరిగింది. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారుడు గద్దరన్న పేరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియాలో జరిపిన పర్యటనలో 36,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు కుదిరించుకోవడం జరిగింది. అభివృద్ధి పథంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ యూపీఎస్సీ తరహాలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల పత్రిక పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగింది. పద్మశ్రీ అవార్డులను పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం, వీరికి 25 లక్షల నగదు బహుమతిగా ఇవ్వడం, నెలకి 25,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం మంజూరు చేసి సగౌరవంగా గౌరవించుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 50,000 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని 44 నుండి 46 సంవత్సరాలకి పెంచడం జరిగింది. మెగా డిఎస్సీని నిర్వహించి 11,062 మందికి ఉపాధ్యాయులకి ఒకే రోజు నియామక పత్రాలను అందజేసినటువంటి ఘనత ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి దక్కింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా 65 ఐటీఐలను ఏటీసీ అధునాతన సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం జరిగింది. హైదరాబాద్ లోని మల్లేపల్లి ఐటీఐ, ఏటీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. స్కిల్స్ యూనివర్సిటీ కోర్సులను ఈ ఏడాది నుండే ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి సివిల్స్ లో మెయిన్స్ కి అర్హత పొందిన 135 మందికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో కృత్రిమ మేధపై అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించడం జరిగింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించింది. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 8 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు కోరడం జరిగింది. చేనేత కార్మికుల ప్రయోజనార్థం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT ని ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. దీన్ని కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టడం జరిగింది. చేనేత అభయహస్తం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురి కాకుండా హైడ్రాను
మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ లో మెట్రో 2వ దశకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి రోడ్లను సరికొత్తగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది.